తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ ఏడాది సంక్రాంతి సీజన్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకేసారి 5 సినిమాలు బరిలో నిలిచాయి. అయితే అన్ని సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఒక్క సినిమా కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ టాక్ పడలేదు. జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అనే టాక్ దగ్గరే ఆగిపోయాయి. కానీ సంక్రాంతి సీజన్ ఈ సినిమాలను హిట్ దిశగా తీసుకెళ్తోంది. ముందుగా వచ్చిన ప్రభాస్ ది రాజాసాబ్ కు మిక్స్డ్ టాక్ రాగా తర్వాత నుంచి మంచి టాక్ సంపాదించుకుంది. చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రాగా రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తికి కూడా అదే టాక్ వచ్చింది. అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుముమరారి సినిమాలు కూడా బాగానే ఉన్నాయనే టాక్ రాబట్టాయి. దీంతో సంక్రాంతి విన్నర్ ఎవరిది పైచేయి అనేది ఇప్పుడే తేల్చడం కష్టం. ఆయా సినిమాల బడ్జెట్, బిజినెస్ రికవరీ లాభాలను బట్టి సంక్రాంతి విన్నర్ ఎవరనేది చెప్పొచ్చు. ప్రస్తుతానికి థియేటర్లో ఈ సినిమాల్ని కూడా ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే ఏ సినిమాకు ఎన్ని షోలు వేయాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. స్క్రీన్ల కేటాయింపు ఎగ్జిబిటర్లకు తలనొప్పిగా మారింది. చిరంజీవి సినిమా భారీ ఓపెనింగ్స్ తో దూసుకుపోతుండగా ఎక్కువ శాతం స్క్రీన్లు ఈ చిత్రానికే కేటాయించాల్సి వస్తుంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుము నారీ సినిమాలు స్క్రీన్లు దొరకక ఇబ్బంది పడుతున్నాయి. రాజాసాబ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రతి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉండడంతో డిమాండ్ కు తగ్గట్టుగా షోలు పెంచడం ఎగ్జిబిటర్లకు సాధ్యం కావడం లేదు. మొత్తంగా ఈ సంక్రాంతి విన్నర్ను తేల్చడంతో పాటు ఈ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షోలు సర్దుబాటు చేయడం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్గా మారింది.